మిస్టిక్ వైబ్రేషన్ ఛానల్ని అభిమానించే అందరికీ ప్రపంచంలో ఎక్కడ ఉన్న తెలుగువాడు లేదా తెలుగువారు ఎవరికైనా సరే దీపావళి శుభాకాంక్షలు. నన్ను అభిమానించే వాళ్ళకి, నేను అభిమానించే వాళ్ళకి, నా వీడియోస్ని అభిమానించే వాళ్ళకి మీకందరికీ కూడా దీపావళి శుభాకాంక్షలు. దీపావళి అర్థం ఏమిటో తెలుసా అండి? దీపాల వరస. మన ఇంట్లో పెట్టుకునే దీపాలని దీపాల వరస అని అనవండి. మనం పూజ చేసుకున్న తర్వాత ఆ దీపాలని సమీప దేవాలయంలోనో గుడిలోనో వెళ్ళి ఇచ్చేయాల్సి ఉంటుంది. అలాగా ఆ ప్రాంతంలో చుట్టుపక్కల ఉండే అందరూ పూజ చేసుకుని ఆ దీపాలన్నిటినీ దేవాలయంలోనో గుడిలోనో అది ఏదైనా కావచ్చండి ఇచ్చినప్పుడు ఒక వరుసలో పెట్టేసి వస్తూ ఉంటాం కదా, అలా వరుసల్లో ఉండేటటువంటి దీపాలు ఉండేటటువంటి పండుగ దీపావళి. ఆవళి అంటే అదే అర్థం అన్నమాట. లక్ష్మీదేవి కొలువై ఉండే పండుగ ఏదైనా ఉంది అంటే అది దీపావళి అంటాం. అయితే దీపావళిని ఒకరోజు కాదండి, నా లెక్క ప్రకారం అయితే మినిమం 3 days చేస్తామండి. మినిమం 3 days. మనము దీపావళి వస్తుంది అనటానికి 3వ రోజు అంటే ముందుగా వచ్చే 3వ రోజు చేసేటటువంటి దీపాలతో పూజని మన ఇంట్లో వాళ్ళందరూ ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని, ఐశ్వర్యంతో ఉండాలని, అందరూ బాగుండాలని చేసేటటువంటి పూజ. అంటే మనం ఎటువంటి చెడు వార్తలు వినకుండా ఉండటానికి ఉపయోగపడేటటువంటి పూజ. రెండవది నరక చతుర్దశి. ఇప్పటి తరం వాళ్ళకి తెలుసో తెలియదో నాకు తెలియదు కానివ్వండి, కొంచెం 1950s 60s ఆ టైంలో పుట్టిన వాళ్ళకైతే నరక చతుర్దశి ఏమిటి, ఆ రోజు ఏం చేస్తారో అందరికీ తెలిసే ఉంటుంది. ఇప్పుడు కొత్తగా ఈ జనరేషన్కి నేను చెప్పినా ఎక్కదు కాబట్టి నరక చతుర్దశి రోజు చేయవలసినవన్నీ చేస్తే ఇంకా బాగుంటుంది. బట్ పల్లెటూళ్ళల్లో కూడా అది ఫాలో కావటం లేదండి, పట్టణాల్లో ఏం ఫాలో అవుతాం. మూడవది దీపావళి. యథాప్రకారం పూజ, కొత్త వస్త్రాలు, ఇంటిల్లపాది సంతోషంగా ఉండడం, మనకు కావాల్సినవి చేసుకోవటం. మరి భగవంతుడికి కూడా పెట్టే నైవేద్యాన్ని ఏ స్వగృహానో ఏ సురుచి నుంచో ఎందుకండి తెచ్చుకోవటం? ఎప్పుడు చేస్తారో తెలియదు. దేవుడికి పెట్టే నైవేద్యమైనా ఇంట్లో రుచిగా శుచిగా తయారు చేయండి. ఏమి చేయలేము అని అనుకుంటారా? పరవన్నం వండి పెట్టలేరా? ఆవు పాలతో పరవన్నం వండి నైవేద్యంగా సమర్పించలేరా? అది కూడా మనం బయట నుంచే తెచ్చుకోవాలని చూస్తున్నాం కదండి. ఇక అంతకంటే మరొకటి లేదనుకుంటాను నా దృష్టిలో. ఏదేమైతే దీపావళి అంటే మెయిన్ ఈ తరం వాళ్ళకి తెలిసింది టపాకాయలు కాల్చేయటం. కరెక్టే, కాల్చుకోండి. ఆ కాల్చటం వల్ల కొన్ని సూక్ష్మజీవులు నశిస్తాయి. టెక్నికల్గా మాట్లాడాలి అంటే పిల్లలందరికీ కూడా ఉత్సాహంగా ఉంటుంది. ఆ ఉత్సాహంలో ప్రమాదాలు లేకుండా చూసుకోండి. రెండవది, దీపావళి రోజు అర్ధరాత్రి లక్ష్మీదేవికి పూజ కనుక చేస్తే ఇంట్లో ఆర్థిక ఇబ్బందులు ఏమన్నా ఉన్నా, తీర్చలేని బాధలు ఏమన్నా ఉన్నా కూడా తొలగిపోతాయి. 1 సంవత్సరం చేసి ఆపేస్తే కాదండి, మనం ఎంతకాలం అయితే పూజ చేస్తూ ఉంటామో అన్నిసార్లు దీపావళి రోజు అర్ధరాత్రి నుంచి చేసే పూజ. ఇది అర్ధరాత్రి నుంచి తెల్లవారుజాము దాకా చేయాల్సి ఉంటుంది. కొంచెం నిష్ఠ, నియమం, శుచి, శుభ్రం, కేవలం తెల్లటి పువ్వులతోనే చేయాలి. తెల్లటి వస్త్రధారణే ఉండాలి. ధవళం అంటే లక్ష్మీదేవికి ఇష్టం కాబట్టి అలా చేసుకునే పూజతోటి ఆర్థిక ఇబ్బందులన్నిటినీ కూడా మనం తొలగించుకోవచ్చు. నియమంగా నిష్ఠగా చెయ్యాలి అనుకుంటే ఆచారాలు పాటించాల్సి ఉంటుంది. ఇవేవీ అవసరం లేదు అనుకుంటే చెప్పాను కదండి, మనం స్విగ్గీ జొమాటోలో ఎక్కడైనా ఒక 1/2 కిలో తెప్పించేసుకోవచ్చు, పెట్టేయండి నైవేద్యం. ఇవన్నీ చెందుతాయా అంటే ఏమో, ఇప్పటి రోజులను బట్టి చెందుతాయేమో నాకు తెలియదు. కానీ పద్ధతి ప్రకారం మీరు చేయండి. ఇంట్లో సుఖం, శాంతి, సౌభాగ్యం వీటన్నిటితో పాటు లక్ష్మీదేవి ఆగమనం కూడా మనకి ఉంటుంది. వన్స్ అగైన్ మీ అందరికీ దీపావళి శుభాకాంక్షలు.